వెల్కమ్ టు BV9 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ బడ్జెట్ ప్రకటించిన ఆర్థిక మంత్రి పయ్యావుల బాబు సూపర్ 6 హామీలకు బడ్జెట్లో పెద్దపీట. తొలిసారి 3 లక్షల కోట్లు దాటిన వార్షిక బడ్జెట్. మత్స్యకారులకు 20,000 సాయం. దీపం పథకం కింద నిధుల కేటాయింపు. జాతీయ సైన్స్ డే సందర్భంగా DRDO విజ్ఞాన్ భవన్ ప్రదర్శన. హాజరైన మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి. దేశ రక్షణ బాధ్యత యువతయువకులపైన ఉందన్న సీఎం రేవంత్. కొన్నాళ్లు సైన్స్ అధ్యాపకుడిగా పనిచేశానన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. అసెంబ్లీ హాల్లో చంద్రబాబు అధ్యక్షతన TDLP సమావేశం. కష్టాల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు. సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ రూపొందించామన్న చంద్రబాబు. హరీష్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నలు. రాజకీయ దురుద్దేశంతో హరీష్ రావు విమర్శలు చేస్తున్నారన్న జూపల్లి. 10 ఏళ్లు పాలించిన BRC ప్రాజెక్టును ఎందుకు పెండింగ్ లో పెట్టిందని ప్రశ్న. ప్రకృతి విపత్తులను రాజకీయాలను వాడుకుంటున్నారని విమర్శ. ఖైదీ నెంబర్ 2261 పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకు వస్తాయన్న కోర్టు. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన రైల్వే కోడూరు కోర్టు. మహిళలపై పోసాని వ్యాఖ్యలు లైంగిక వేధింపులే అన్న కోర్టు. పోసానికి బెయిల్ నిరాకరించిన కోర్టు. విషాదంలోనూ మంత్రులు చేపకూరుతో వినోదాలు చేసుకుంటున్నారని కేటీఆర్. హాస్టల్ విద్యార్థులకు అన్నం పెట్టకుండా పస్తులు ఉంచుతున్నారని ఆగ్రహం. విద్యార్థులను గుళ్ళో భోజనం తినమని చెప్పారంటూ ఆగ్రహం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో కూటమి సర్కార్ సంక్షేమానికి పెద్దపీట వేసింది. సూపర్ 6 హామీలు, అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించింది. ఈ కారణంగా వార్షిక బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు 20,000 ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీని నిలబెట్టుకునేందుకు బడ్జెట్లో 6,300 కోట్లు కేటాయించారు. ఇక విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికంగా సాయపడేందుకు ఉద్దేశించిన తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదనలు చేశారు. అయ్యాయి. రాష్ట్రం పరిశ్రమలు మరియు వాణిజ్యం గత ప్రభుత్వ ఉదాసీన వైఖరి మరియు అసంబద్ధ విధానాల వలన పరిశ్రమలు మూతపడడంతో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు తరిమివేయబడడంతో వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ గురించి మనం వింటూ ఉంటాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో స్కూళ్లలో విద్యార్థులు డ్రాప్ అవుట్ సహజంగానే పెరిగాయి. ఇవే కాకుండా పరిశ్రమలు డ్రాప్ అవుట్ అయ్యాయి. రాష్ట్రం నుంచి ఉద్యోగాలు డ్రాప్ అవుట్ అయ్యాయి. పేదలకు ఉపాధి డ్రాప్ అవుట్ అయింది. ఇన్ని రంగాలలో డ్రాప్ అవుట్లు కావడానికి మూలకారమైన గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఓటమి భయంతో సభకు రాకుండా అసెంబ్లీ నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యారు. వాళ్ళు ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా డ్రాప్ అయ్యే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి అధ్యక్ష. అనేక పరిశ్రమలు, MSMEలు, SC మరియు ST వర్గాలకు చెందిన వ్యాపారవేత్తలకు ప్రోత్సాహాల కోసం ఇవ్వాల్సిన 11,000 కోట్ల రూపాయల పైగా బకాయిలను గత ప్రభుత్వం నిలిపేసింది. వీటిలో 377.73 కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది. ఒకప్పుడు వ్యాపారాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించారు. ప్రతి ఇంటికి ఒక IT ఉద్యోగి ఉండాలని అప్పట్లో మేము కృషి చేశాం. నేడు ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి కుటుంబానికి వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఓర్వకల్లు, కొప్పర్తి అనే 2 పారిశ్రామిక వాడలకు ఆర్థిక సహాయం అందించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పథకం కింద మూలపేట, దొనకొండ, చిలమత్తూరు మరియు కుప్పం అనే 4 కొత్త పారిశ్రామిక వాడలను ఎంపిక చేయడం జరిగింది. పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి మరియు దృఢమైన పెట్టుబడి వ్యవస్థను నెలకొల్పడానికి మా ప్రభుత్వం ముందు చూపుతో కూడిన అనేక విధానపరమైన కార్యక్రమాలను ఆవిష్కరించింది. 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రధాన పెట్టుబడిదారులైన NTPC, గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ, NHPC, BPCL, రిలయన్స్ ఇండస్ట్రీస్, LG ఎలక్ట్రానిక్స్, TCS, టాటా పవర్, గ్రీన్కో గ్రూప్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్, ఎకోరన్ ఎనర్జీల నుండి మా ప్రభుత్వం 6.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి హామీలను సాధించగలిగింది. ఈ సందర్భంగా పెట్టుబడుల సాధనలో శ్రీ నారా లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అధ్యక్ష. ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ రాష్ట్రానికి వచ్చేలా చేయడంలో ఆయనదే కీలక పాత్ర. అలాగే ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన డేటా సెంటర్లను రాష్ట్రానికి వచ్చేలా చేసే విషయమై లోకేష్ గారు దృష్టి పెట్టారు. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు 3,000 ఏపీ అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నామని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించామని తెలిపారు.
వరిని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని అన్నారు. 11 పంటలను గ్రోత్ ఇంజిన్లుగా పరిగణిస్తున్నామని, ఆ పంటలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయంలో వృద్ధి రేటు 22.86%గా నమోదైందని తెలిపారు. రాయితీపై విత్తన పంపిణీ పథకానికి ప్రత్యేక కేటాయింపులు చేస్తున్నామని చెప్పారు. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 120 కోట్ల విత్తన రాయితీలను తమ ప్రభుత్వంలో చెల్లించామని చెప్పారు. 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామని తెలిపారు. జిఎస్డిపిలో 2024-25 మొదటి అంచనాల ప్రకారం వ్యవసాయ రంగంలో జీవీఏ 5,19,485 కోట్లు కాగా అందులో ఉద్యాన శాఖ ద్వారా 1,52,950 కోట్లు మరి అందించింది. అనగా వ్యవసాయ రంగంలో ఉద్యాన రంగం జీవీఏ వాటా 29.44% అని చెప్పి తెలియజేస్తున్నాను. దేశంలో అత్యుత్తమ 15 జిల్లాల్లో 6 జిల్లాలు ప్రకాశం, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు ఆంధ్రప్రదేశ్ కి చెందినవి కావడం గర్జించదగ్గ విషయం. 2024-25 సంవత్సరంలో 2.12 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు చేసి 80,080 మంది రైతులకి లబ్ధి చేకూర్చడం జరిగింది. మన రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ విస్తీర్ణత 5.67 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి ఉత్పాదకతతో దేశంలో మొదటి స్థానంలో ఉంది. 2024-25 సంవత్సరంలో 42,620 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల సాగు చేపట్టగా 16,985 మంది లబ్ధిదారులు ఇందులో చేరారని చెప్పి తెలియజేస్తున్నాను. 2024-25లో సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద పంటల కోత అనంతరం నష్టాలు నివారించడానికి 590 ప్యాక్ హౌసులు, రైపనింగ్ ఛాంబర్స్, కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూములు మంజూరు చేశాం. 2024లో సంభవించినటువంటి వివిధ విపత్తుల్లో నష్టపోయినటువంటి 27,436 మంది ఉద్యాన రైతులకు 43.70 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అతి తక్కువ సమయంలో విడుదల చేశాం. గత ప్రభుత్వ హయాంలో మే 24 సంభవించినటువంటి వడగండ్ల వాన, అధిక వర్షాలకి నష్టపోయినటువంటి ఉద్యాన పంటలకి 4.31 కోట్లు జనవరి 2025లో విడుదల చేశాం. మైక్రో ఇరిగేషన్ కంపెనీలకి చెల్లించవలసినటువంటి బకాయిలు 1,166.99 కోట్లలో ఈ ప్రభుత్వం 452.55 కోట్లు ఈ సంవత్సరం విడుదల చేశాం. పామాయిల్ రైతులకు కంపెనీలకు చెల్లించవలసినటువంటి బకాయిలు 238.9 కోట్లలో 29.42 కోట్లు విడుదల చేశాం. MIDH పథకంలో చెల్లించవలసినటువంటి హైదరాబాద్ లో జాతీయ సైన్స్ డే సందర్భంగా DRDO నిర్వహించిన విజ్ఞాన వైభవ్ ప్రదర్శనకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ బాధ్యత యువతి యువకులపై ఉందన్నారు. హైదరాబాద్ BDL, HAL, విధాని వంటి కీలక సంస్థలతో దేశ రక్షణలో దశాబ్దాలుగా ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ ప్రదర్శన విద్యార్థులకు సైన్స్, ఇంజనీరింగ్ రంగాలపై అవగాహన కల్పిస్తోందని పేర్కొన్నారు. ఎత్తున మీరు చప్పట్లతో వారికి స్వాగతం. దేశం యొక్క రక్షణ, ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చేసిన యువతి యువకుల మీదనే ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది. మన ప్రాంతంలో BDL కావచ్చు, DRDO కావచ్చు, మిదాని కావచ్చు, HAL కావచ్చు, ఇవన్నీ దేశ రక్షణ కోసం రాకెట్లను ఉత్పత్తి చేసే కాడ నుంచి మిసైల్స్ తయారు చేసే వరకు మన ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టూతా ఈ పరిశ్రమలు ఉన్నాయి. ఈరోజు దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది. అయితే ఈరోజు ఈ ప్రత్యేకమైన సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు దేశభక్తి పట్ల, దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పట్ల ఒక అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ ఎగ్జిబిషన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు రక్షణ మంత్రి जी तेलंगाना राज्य से हर साल 1,10,000 इंजीनियरिंग ग्रेजुएट पास होकर ज्यादा से ज्यादा 1 लाख लोग
कंप्यूटर साइंस पढ़कर अमेरिका जाने के लिए कोशिश कर रहा है। इसीलिए हम लोग ये कोशिश किए सांप्रदायिक इंजीनियरिंग पढ़ाने के लिए, देशभक्ति, देश को बचाने के लिए, आगे इस देश को रक्षा करने के लिए आज ये साइंस एग्जीबिशन हमें लगाया। आगे ये जो विद्यार्थिनी विद्यार्थी है सिविल इंजीनियरिंग, मैकेनिकल इंजीनियरिंग, इलेक्ट्रिकल इंजीनियरिंग पढ़कर इस देश में जो सांप्रदायिक इंजीनियर्स को और इस राज्य से हम देने के लिए कोशिश कर रहा है। खाली आईटी प्रोफेशनल अमेरिका जाने के लिए, आईटी कंपनीज में काम करने के लिए होगा, उनके परिवार के लिए अच्छा है, मगर देश के लिए जो सांप्रदायिक इंजीनियरिंग ग्रेजुएट्स का बहुत जरूरत है। इसीलिए तेलंगाना राज्य ने एक कोशिश किया, ये आज ये एग्जीबिशन के लिए आप समय देकर इतना दूर आए। तेलंगाना 4 करोड़ जनता के तरफ से आपको स्वागत करूंगा मैं। और दूसरी बात, यहाँ पर आजादी से पहले भी, आजादी के बाद भी यहाँ पर BDL, HAL, मिदानी और DRDO बहुत सारे सांप्रदायिक देश रक्षा के लिए यहाँ पर प्रोडक्शन में हम लगा हुआ है। लगातार हैदराबाद एंड बेंगलुरु इज द डिफेंस सेंटर्स। तो हैदराबाद बेंगलुरु डिफेंस कनेक्टिंग कॉरिडोर, डिफेंस इंडस्ट्रियल कॉरिडोर अभी अनाउंस आप पहले बात दिया हुआ था। मेरा एक ही गुजारिश है, हैदराबाद बेंगलुरु डिफेंस कॉरिडोर आप डिक्लेयर किए तो ज्यादा से ज्यादा हमारा इन्वेस्टमेंट्स आएंगे। यहाँ बहुत सारे रॉकेट्स भी तैयार करने का आज स्काई रूट वाला और बहुत वाले प्राइवेट जो स्टार्टअप्स भी यहाँ शुरू हो गए। इसीलिए आपके तरफ से आपका मदद बहुत जरूरी है। आपके मदद में लेकर तेलंगाना राज्य को हिंदुस्तान में जो బడ్జెట్ ప్రకటన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్కు రూపకల్పన చేశామని అన్నారు. గత వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారని తెలిపారు. ఈ బడ్జెట్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని, వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ దక్కాలంటే ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలని తేల్చి చెప్పారు. మళ్లీ అసెంబ్లీకి రావాలి అనే భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని సూచించారు. ఏపీ బడ్జెట్ బుక్ లో కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెటైర్లు వేశారు. అప్పుల లెక్కలపై మీరు కరెక్టా, కరెక్టా కూటమి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు. అప్పుల లెక్కలపై కూటమి సర్కార్ చేస్తున్న సర్కస్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. కూటమి సర్కార్ బడ్జెట్ను మసిపూసి మారేడుకాయ చేసింది. బడ్జెట్లో అప్పుల లెక్కలు మాయం చేశారు. 9 నెలల్లోనే రికార్డు స్థాయిలో 1,30,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని ఆరోపించారు. 1 year అయింది. ఈరోజు లెక్క పెడితే గత ప్రభుత్వం అని 25 సార్లు ప్రసంగంలో 25 సార్లు గత ప్రభుత్వము, మరి విధ్వంసము, అరాచకము ఇటువంటివన్నీ కలిసి ఒక 10 సార్లు, అంటే 35 సార్లు. ఎందుకండి? మీకు లక్షణంగా ప్రజలు తీర్పు ఇచ్చినారు. పాజిటివ్ నోట్లో మీరు ఏ విధంగా పరిపాలన చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చినారో, మీ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల మేరకు మీరు హ్యాపీగా పరిపాలన చేసుకుంటూ అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా. అపోజిషన్ స్టేటస్ అడిగితే కూడా, ఎందుకంటే ఉండేదే ఏకైక ఒకే ఒక అపోజిషన్ పార్టీ, నంబర్స్ పక్కన పెట్టి స్టేటస్ అడిగితే కూడా వద్దన్నారు మీరు. మంచిది. ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు మంచి పాజిటివ్ నోట్లు చేయండి. ఎప్పుడు గత ప్రభుత్వం ప్రతి పారాకు గత ప్రభుత్వం. ఎందుకండి నెగటివ్ నోటు? అయితే ముఖ్యంగా ఏమంటే, మీరు యాక్చువల్గా ఈ ఎలక్షన్ జరిగినది ఏం బేసిస్ మీద? ఒకటి, కూటమి ప్రభుత్వం ప్రధానమైన అంశం సూపర్ 6. ఎందుకంటే మీరు ఇంటింటికి తిరిగి పేపర్ పెట్టుకొని దాని ఫారం ఫిలప్ చేసి ఇంటి పేరు ఇచ్చి ఆధార్ కార్డు ఇచ్చి తీసుకొని ఇచ్చి మొబైల్ మెసేజ్లు పంపించి ఇంకోటి చేసి నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 15 అని లెక్కలేసి ప్రతి ఇంటికి పోయి, ఒకసారి కాదు ఎన్నోసార్లు పలుసార్లు ఇంటికి పోయి నీ ఇంటికి 1,00,000 వస్తుంది, నీ ఇంటికి 2 లక్షలు వస్తుంది, నీ ఇంటికి 3 లక్షలు వస్తుంది అంటే పాపం ప్రజలు కూడా నమ్మినట్టున్నారు. ఎందుకు నమ్మినట్లున్నారంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా
క్యాలెండర్ పెట్టి మరి వాగ్దానం చేసిన ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. బహుశా ప్రజలు అనుకోని ఉండొచ్చునేమో ఇదేదో ఉంది కదా సెట్ సిస్టమ్, ఈ సిస్టమ్ ప్రకారం వస్తాయని. ఎందుకంటే మానవుడు కూడా ఆశాజీవి కదా. అండ్ ఇంతమంది పాపం పేదరికంలో ఉండేవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎంతో అందినేది సూపర్ 6లో ఏమందిందండి? అది అర్ధదీపం అనాలన్నా పావుదీపం బడ్జెట్ మాత్రం లేదు అని మీరు గమనించినారు లేదు, పరిశీలించినారు లేదు? అందరూ మామూలు టైప్లో లేదు ఇది మార్చినారు. మామూలుగా మనకి ఎక్కువ బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో అన్ని ఫిగర్స్ వస్తాయన్నమాట. ఆ కొన్ని తీసేసినారు. ఏవేవి తీసేసినారు? రాష్ట్ర అప్పు గురించి ఉండే తీసేసినారు. దీంట్లో పబ్లిక్ డెట్ తీసేసినారు, పబ్లిక్ అకౌంట్ కూడా తీసేసినారు. లేదు ఇంక ఎతకాలి ఇప్పుడు లోపల మళ్ళీ ఎక్కడో పెట్టింటారు. మెకనాస్ గోల్డ్ కదా ఎతికినట్లు మేము ఎతకాలన్నమాట. నెక్స్ట్ మళ్ళా దాని తర్వాత గ్యారంటీలు ఎక్కడున్నాయనేది కూడా, ఆ గ్యారంటీలు సహజంగా కూడా వాల్యూమ్ 5-2లో ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు. కాకపోతే ఈ రెండు దీంట్లో కూడా ఇస్తారు మామూలుగా, ఈసారి ఇవ్వలేదన్నమాట. అయితే ఒకరు మాత్రం బాగా చెప్పినారు. ఏమిది అంటే ఇదేదో కలర్ ఎక్కువ ఉంది సార్, కాకపోతే కంటెంట్ తక్కువ ఉంది అన్నారు అనమాట. బాగా చూస్తే కలర్ ఎక్కువ ఉంది, కంటెంట్ తక్కువ ఉంది అన్నారు. నేను కూడా చూస్తే అన్ని ఏదో గ్రాఫుల రూపంలో ఇచ్చినారు మొత్తం మీద. ఏది ఏమైనా కూడా ఒకటి, ఎప్పుడైనా మేము వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాకు, ఎందుకంటే మా సిద్ధాంతాలు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు కాబట్టి సింపుల్ లివింగ్, సింపుల్ థింకింగ్. ఇప్పుడు పేదవాడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక అసంతృప్తితో కానీ లేకుంటే ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో ఉంటే ఎప్పుడు కూడా సమాజానికి మంచిది కాదు. తెలంగాణ మంత్రులు హెలికాప్టర్లో యాత్రలు చేస్తూ చేపకూరుతో విందు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాపాలన పరాకాష్ఠకు చేరుకుందని ఆయన అన్నారు. విషాదంలోనూ మంత్రులు వినోదాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆరోపణలు చేశారు. మంత్రులు విందులు చేసుకుంటూ హాస్టల్ విద్యార్థులకు మాత్రం అన్నం పెట్టకుండా పస్తులు ఉంచుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు కనీసం తిండి పట్టలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. శివరాత్రి రోజున అన్నం వండలేదు, గుడిలో తినడం అంటూ నాగూర్ కర్నూలు జిల్లాలోని కొండనాగుల ఎస్టీ బాలుర హాస్టల్ సిబ్బంది విద్యార్థులకు సూచించడం దారుణమని అన్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని రాజంపేట్ సబ్ జైలుకు తరలించారు. ఆయనకు రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. పోసానికి ఖైదీ నెంబర్ 2261ని జైలు అధికారులు కేటాయించారు. పోసానిని రాత్రి 9 గంటల వరకు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్లో విచారించారు. అనంతరం రాత్రి 9:30 కోర్టులో ప్రవేశపెట్టారు. ఉదయం 5 గంటల వరకు కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. పోసానికి బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే అందుకు నిరాకరించిన న్యాయమూర్తి పోసానికి రిమాండ్ విధించారు. మార్చి 13 వరకు పోసాని రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. మరోవైపు విచారణ సందర్భంగా పోసానిపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల గురించి పోసాని చేసిన వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకే వస్తాయని పేర్కొంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ తాను కూడా సైన్స్ విద్యార్థి కావడంతో పాటు కొన్నాళ్ళు అధ్యాపకుడిగా పనిచేశానని తెలిపారు. సర్ సివి రామన్ ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్నందుకే ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. మానవ పరిణామం, సైన్స్ అభివృద్ధిపై విద్యార్థులు అధ్యయనం చేయాలని సూచించారు. India's aspiration for progress through innovation and the global scientific leadership. Friends, I would like to share with you a special affinity that I personally have with this subject. I have been a student of science in my academic years and was a lecturer in physics early on before entering public life. The day resonates with my own journey, reminding me of the power of curiosity, questioning and exploration, the very foundation of modern science. Friends, it has been my lifelong endeavor to encourage these values, knowing that they are the driving force behind innovation and progress. It is in this context that I feel blessed to address this magnificent gathering today as I see the multitude of the young people gathered here. I would like to start with a brief historical perspective of human evolution. Through the journey of the scientific development since the bringing of history, it is a sweeping, although very brief, account for my young friends here to make them
understand how human evolution and the scientific progress have been so intertwined. Friends, as some of you would be aware, life started on Earth some 4 billion years ago when some organisms came into being. Throughout this incredibly long journey since, these organisms diversified and multiplied into species of the innumerable forms. There is a general agreement among scholars that the modern human being arrived around 70,000 years ago. These were times when population was very less and land, forests, rivers, rocks in abundance. Man was a hunter or a gatherer of what the nature had endowed the earth with. People had all the resources on earth and very little requirement. But the scene changes around 12,000 years back. When agricultural revolution takes place, people back then took the first steps to sow, nurture, and harvest. In the process, they got tied to a specific piece of land. బడ్జెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయం చేశారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఏపీ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని ధ్వజమెత్తారు. కూటమి నేతలు హామీలను విస్మరించారు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బొత్స నిలదీశారు. గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్తో ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలను విస్మరించారన్నారు. ధరల స్థిరీకరణ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3,000 కోట్లు కేటాయించిందన్నారు. కూటమి ప్రభుత్వం కేవలం 300 కోట్లు మాత్రమే పెట్టిందని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టులకు కానీ జట్టీలకు కానీ ఆదాయాలు సమకూర్చే ఆ వనరులు చేశాం ఉదాహరణకి కాదా. ఉన్నాయి రేపు ఇంకా 4-5 రోజులు ఉంది కాబట్టి ఆ డిస్కషన్లో అవన్నీ మాట్లాడదాం నీకు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. పొలం కొనుక్కుంటావంట, కొనుక్కుంటా అందులో వచ్చి నువ్వు తప్పుకుంటావంట. దాన్ని అన్ని చేస్తే ఎన్నికల టైంలో హామీ అందరూ మెగా డిఎస్సీ అని చెప్పి రైతుకేమో 20,000 వీళ్ళకి నెట్ అసలు 300 కోట్లు పిల్లలంతా కూడా ఒక స్థితి లేదు. మా సోదరులందరూ చెప్పారు పొలం కొనుక్కుంటావంట, కొనుక్కుంటా అందులో వచ్చి నువ్వు తప్పుకుంటావంట. దాన్ని అన్ని చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండ్ అవుతుందంట. దాని నుంచి వచ్చే ఫలం వచ్చేది వస్తుందో అది ఆదాయం అవుతుందంట. ఎస్, అగ్రీ. అది మా అందరికీ తెలిసిన విషయమే, ఇదేం కొత్త విషయం కాదు. కానీ మరి మీరు ఇచ్చిన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి దేని మీద మీరు పెట్టారు చెప్పండి. మేము పెట్టాం, గత 5 సంవత్సరాలు పెట్టాం. ఈ రాష్ట్రంలో పోర్టులకు కానీ జట్టీలకు కానీ ఆదాయాలు సమకూర్చే ఆ వనరులు చేశాం ఉదాహరణకి కాదా. ఉన్నాయి రేపు ఇంకా 4-5 రోజులు ఉంది కాబట్టి ఆ డిస్కషన్లో అవన్నీ మాట్లాడదాం నీకు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. అయితే నెట్ట నిలువుగా అసలు ఎన్ని పథకాలు సూపర్ 6 అంటూ ఆ రోజు ప్రవేశపెడతామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చి ఈ రోజు ఏ ఒక్కటి ప్రవేశపెట్టని పరిస్థితి. అసలు వీళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా పరిపాలించేవారు, ఎన్నో పథకాలు ఇచ్చేవారు. వాటికంటే డబల్ ఇస్తాము, అంతకంటే ఎక్కువ మేలు చేస్తాము. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు ప్రశ్నలు సంధించారు. ఈ ప్రమాదం వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పెండింగ్లో ఎందుకు పెట్టిందో చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హరీష్ రావును తాను సూటిగా ప్రశ్నిస్తున్నానని, ఈ సొరంగాన్ని 200 మీటర్లు త్రవ్వి మిగతా దానిని ఎందుకు వదిలేశారు? తక్కువ లాభం వస్తుందని దీనిని మధ్యలో వదిలేశారా? ఈ సొరంగం నిర్మాణం పూర్తయితే కాంగ్రెస్ కు పేరు వస్తుందనా? ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని 3 ప్రశ్నలు సంధించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది, మిగిలింది 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లో సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా, 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది, మిగిలింది 9 కిలోమీటర్లే కదా.
మరి 200 కిలోమీటర్ల టన్నలు కొత్తగా మొదలుపెట్టినవి చేయగలిగినప్పుడు కేవలం మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్ల టన్నలు ఎందుకు మీరు పూర్తి చేయలేదు అని నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నించిన. దానికి సొల్లు పురాణం చెప్పిండ్రు. కానీ నేను అడిగిన ప్రశ్నలో నిజామాబాద్ చెప్పాలి కదా. అంటే నిజాయితీ, మాటల్ని ఎవరు నమ్మరు, చేతను చూస్తారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సొల్లుపురాల మాటలు మస్తుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు తవ్వలేదు అని అడిగినా, తవ్వకపోవడానికి 3 కారణాలు. అంటే మీరు ముందే గనక ఊహించినరా, అక్కడ గనక సొరంగంలోకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఆ మట్టి పడిపోయి కూలిపోతుందని ముందే తెలిసి తవ్వలేదా? పోనీ డబ్బు లేక తవ్వలేదా? 7 లక్షల కోట్ల పైసలకు అప్పు. మరి ఈ 2 కారణాల, ఈ 2 కాకపోతే ఇంకేం కారణం ఉంటుంది? ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది తవ్వలేదా? ఈ 3 కాకుండా ఇంకేమైనా కారణం ఉందా? చెప్పాలి కదా. రెండవది, కేసీఆర్ గారు చెప్పిండట ఆ యొక్క చర్యలు, అంటే అక్కడ రిలీఫ్ ఆపరేషన్ నడుస్తూ ఉన్నాయి, మీరు ఇప్పుడే వెళ్ళకండి అని చెప్పిండట. జరిగినప్పుడు ఇంతమంది మేము పోయినాం కదా, నువ్వు కూడా ఒకడు రావచ్చు కదా. నా వెంట ఒక్క మనిషి లేడు, కేవలం ఉన్నది అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు తప్ప, పోలీసులు తప్ప ఎవరు లేరు. అంటే ఎందుకు ఇంకోటి మాట్లాడినరు, మాట్లాడుతూ ఏం పని జరగలేదు, మొదలే పెట్టలేదు అని. అది మాట నువ్వు చెప్పేది మేమే చెప్పినాం కదా. ఎందుకు మొదలు పెట్టలేకపోయినాం ఫస్ట్ 3 డేస్లో? అంటే ఎక్కడైతే ఆ యొక్క టన్నల్లో ఆ భూమి పొరల ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి, అంటే సాఫ్ట్ సాయిల్ కావచ్చు, ఫ్రాక్చర్స్ పొరల కారణంగా సడన్గా ఎక్కడో వాటర్ ఉండి వాటరు మట్టితో మొత్తం వచ్చి కూలిపోయింది. 25 ఆల్మోస్ట్ ఐ థింక్ 24-25 అడుగుల మేర ఎక్కడి నుంచి అయితే వాటర్ పడ్డదో, ఎక్కడి నుంచి అయితే మొత్తం అక్కడ మట్టి మొత్తం బురద వచ్చిందో అది మొత్తం కూలిన మట్టితో మొత్తం మూసుకుపోయింది. అంటే మూసుకుపోయి అదే అడ్డం పడ్డది. అంటే మళ్ళీ అది తీస్తే అది మళ్ళీ పునరావృతి మళ్ళీ కూడా వస్తుందేమో తెలియదు కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ బడ్జెట్ ప్రకటించిన ఆర్థిక మంత్రి పయ్యావుల. బాబు సూపర్ 6 హామీలకు బడ్జెట్ లో పెద్దపీట. తొలిసారి 3 లక్షల కోట్లు దాటిన వార్షిక బడ్జెట్. మత్స్యకారులకు 20,000 సాయం. దీప పథకం కింద నిధుల కేటాయింపు. జాతీయ సైన్స్ డే సందర్భంగా DRDO విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శన హాజరైన మంత్రి రాజ్నాథ్ సింగ్. సీఎం రేవంత్ రెడ్డి, దేశ రక్షణ బాధ్యత యువతి యువకులపైన ఉందన్న సీఎం రేవంత్. కొన్నాళ్ళు సైన్స్ అధ్యాపకుడిగా పనిచేశానన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. అసెంబ్లీ హాల్లో చంద్రబాబు అధ్యక్షతన TDLP సమావేశం. కష్టాల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ అందిస్తున్నామన్న చంద్రబాబు. సంక్షేమ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ రూపొందించామన్న చంద్రబాబు. గ్రూపులు కడితే ఊరుకునేది లేదంటూ ఎమ్మెల్యేలకు వార్నింగ్. హరీష్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నలు. రాజకీయ దురుద్దేశంతో హరీష్ రావు విమర్శలు చేస్తున్నారన్న జూపల్లి. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టును ఎందుకు పెండింగ్ లో పెట్టిందని ప్రశ్న. ప్రకృతి విపత్తులను రాజకీయాలను వాడుకుంటున్నారని విమర్శ. ఖైదీ నెంబర్ 2261 పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకు వస్తాయన్న కోర్టు. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన రైల్వే కోడూరు కోర్టు. మహిళలపై పోసాని వ్యాఖ్యలు లైంగిక వేధింపులే అన్న కోర్టు. పోసానికి బెయిల్ నిరాకరించిన కోర్టు. విషాదంలోనూ మంత్రులు చేపకూరతో వినాదాలు చేసుకుంటున్నారన్న కేటీఆర్. హాస్టల్ విద్యార్థులకు అన్నం పెట్టకుండా పస్తులుంచుతున్నారని ఆగ్రహం. విద్యార్థులను గుళ్ళో భోజనం తినమని చెప్పారంటూ ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BV9 న్యూస్.